ఎంసెట్లో నీకు 1 lakh అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిందా? ఫ్రస్ట్రేషన్తో ఉన్నావా? బట్ చెప్పాలంటే నువ్వు ఇంకా గేమ్లోనే ఉన్నావు. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనలో చాలామంది ఆడియన్స్ మన కమెంట్ సెక్షన్లో అడిగారు, లైక్ అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కేటగిరీలో సీట్ వస్తుందా, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నాకు అర్థం అవట్లా, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అందుకనే మన సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక 3 సాలిడ్ ఆప్షన్స్ చెప్తాను మీకు. అందులో ఎనీ ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో మీ కండిషన్ బట్టి. సో నేను చెప్తాను ఆ ఈచ్ ఆప్షన్ ఎవరు తీసుకోవాలి అండ్ మీరు తీసుకుంటే మీకు ప్రాస్ ఏముంటాయి ఆల్సో కాన్స్ ఏముంటాయి అని చెప్పేసి. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి, సో దట్ మీరు ఒక మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్తారు. సో వితౌట్ ఎనీ డ్యూ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీకున్న ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టేకింగ్ ఏ డ్రాప్ ఇయర్ ఆర్ ఒక లాంగ్ టర్మ్ తీసుకోవడం. సో ఇది ఎవరు తీసుకోవాలంటే, ఎవరు చూస్ చేసుకోవాలంటే, మీలో ఎవరికైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా మన ఎంసెట్ కాలేజెస్లో, లైక్ ఏయూ కానీ ఆర్ జేఎన్టీయూ కానీ ఓయూ కానీ ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ని క్రాక్ చేయాలి, లేదంటే టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఎంసెట్ ద్వారా, లైక్ గాయత్రి కానివ్వండి, మిగతా కూడా సిబిఐటి కానివ్వండి. సో ఈ కాలేజెస్లో నేను ర్యాంక్ కొట్టాలి, ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఎంసెట్లో లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నేను జేఈ మెయిన్స్కి లాంగ్ టర్మ్ తీసుకుని ఎన్ఐటి క్రాక్ చేయాలి, అడ్వాన్స్ క్లియర్ చేసి నేను ఐఐటి క్రాక్ చేయాలి. లేదు అది అవ్వలేదు అనుకుంటే ఎలాగో మెయిన్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి అలాగా ఆన్ ది వే నేను ఎంసెట్ క్లియర్ చేయగలను ఈజీగా. సో అనుకున్న టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి. సో మీరు ఇలాగ ఒక విజన్తో ఉంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ప్రాస్ ఏమున్నాయి కాన్స్ ఏమున్నాయి చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ప్రాస్ చూసుకుంటే మీకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది, లైక్ ఎంసెట్ కానీ జేఈ కానీ క్రాక్ చేయడానికి. సో మీ ప్రిపరేషన్ ఎలాగో బాగుంటుంది కాబట్టి 1 year వరకు కూడా మీకు ఇంకో సెకండ్ ఛాన్స్ వస్తుంది వీటిలో ఏదో ఒక ఎగ్జామ్కి మీకు క్రాక్ చేసి మంచి కాలేజ్లో మీకు అడ్మిషన్ రావడానికి. మీరు 1 year వరకు కూడా గట్టిగా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎలాగో ఒక మంచి ర్యాంక్ వస్తుంది. సో ఆ ర్యాంక్తో మీరు అనుకున్న టాప్ కాలేజెస్ అది కూడా విత్ లెస్ ఫీతో మీరు జాయిన్ అవుతారు. మీరు ఆల్రెడీ ఈ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ఫేజ్లోని చూసారు ఆల్రెడీ, లైక్ జేఈ మెయిన్స్ ఎంసెట్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టఫ్నెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మీకు ఏంటంటే ఇప్పుడు క్లారిటీ ఉంటుంది కంపేర్ టు యువర్ ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ ఫేజ్. సో మీకు క్లారిటీ ఉంది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ స్మార్ట్ వర్క్. మీరు స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే 1 yearలో కష్టపడితే పక్కా కూడా మీరు సీట్ కొట్టగలరు. సో ఇప్పుడైతే మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కాన్స్ గురించి చూసుకుంటే మీరు ఏంటంటే 1 academic year మీరు వదులుకోవాల్సిందే. అండ్ ఒకవేళ మీరు సీరియస్గా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది, లేదంటే ఇట్ విల్ బీ వేస్ట్ ఆఫ్ టైం. ఆల్సో ఏంటంటే మీకు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 1 year డ్రాప్ తీసుకుంటున్నాను కంపేర్ టు మై ఫ్రెండ్స్, వాళ్ళు ఆల్రెడీ మీ బీటెక్లో జాయిన్ అయిపోయారు, బట్ మీరు మాత్రం ఇంకా 1 year డ్రాప్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆల్సో కోచింగ్ ఫీ అనేది మీకు సపరేట్గా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్లోకి వచ్చేసి నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సీరియస్ అండ్ ఆల్సో డిసిప్లిన్గా ఉన్నారు, లేదు నీ ఎయిమ్ చాలా పెద్దగా ఉంది అనుకుంటేనే ఈ లాంగ్ టర్మ్ తీసుకోండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫ్రెండ్స్ ఇలా అన్నారు, మీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఇది చూస్ చేసుకోవద్దు, బికాస్ మీకు 1 year ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది. నో లెట్స్ టాక్ అబౌట్ ది ఆప్షన్ 2, దట్ ఈస్ మేనేజ్మెంట్ కోటా సీట్ ఇన్ టాప్ యూనివర్సిటీస్. ఇది ఎవరు చూస్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలరు ఆ ఫీ అంతా కూడా టాప్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ చేయడానికి, లైక్ ఎస్ఆర్ఎం కానీ, విఐటి కానీ, అమృత కానీ, గీతం కానీ ఇలాంటి సో అండ్ సో టాప్ ప్రీమియం యూనివర్సిటీస్లో మీరు ఇన్వెస్ట్ చేయగలరు అనుకుంటే దెన్ యూ కెన్ టేక్ దిస్ ఆప్షన్ అనమాట. అండ్ నేనేమంటున్నా అంటే చాలామంది కూడా ఎంతైతే అమౌంట్ ఆఫ్ డొనేషన్ పే చేస్తున్నారో ఈ యూనివర్సిటీస్కి దానికంటే ఎక్కువ పే చేస్తున్నారు లోకల్ కాలేజెస్ ఎంసెట్ కాలేజెస్లో. సో నాకైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే మీకు ఈ టాప్ యూనివర్సిటీస్లో ఏంటంటే మీకు కరికులం వేరేగా ఉంటుంది, లైక్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్ అంతా నెట్వర్కింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎంసెట్ లెవెల్ కాలేజెస్లో లోకల్ కాలేజెస్ కాబట్టి ప్లేస్మెంట్స్ అంతగా కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటాయి, ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, నెట్వర్కింగ్ తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మీకు డొనేషన్ ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి. బట్ రియాలిటీ వచ్చేసి ఆర్ట్స్ రియాలిటీ చూసుకుంటే మీకు డొనేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో మీరు అది అబ్జర్వ్ చేసి మీరు టాప్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, కానీ లోకల్ కాలేజెస్కి ఎందుకు వెళ్తున్నారు, లైక్ ఎంసెట్ కాలేజెస్కి. సో మీరు అనుకోవచ్చు, చాలామంది అంటుంటారు లైక్ మీకు టోటల్ ఫీ చూసుకుంటే, లైక్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ అండ్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే మనకి టాప్ యూనివర్సిటీస్లో ఎక్కువ అవుతుంది కంపేర్ టు లోకల్ కాలేజెస్. అది పాయింటే. బట్ మీరు ఈ డిఫరెన్స్ చూసుకుంటే, డిఫరెన్స్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ అమౌంట్ చూసుకుంటే తక్కువ ఉంటుంది, మరీ అంత ఎక్కువ కాదు, 1 lakh అలా ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది మీరు ఇక్కడ పెట్టడం వల్ల చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు, బికాస్ మీకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మీకు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది, అండ్ అది ఎగ్జిబిట్ చేయడం కూడా మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టు మీకు. సో అందుకనే మీరు మేనేజ్మెంట్ కోటాకి వెళ్దాం అనుకుంటే
నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే మీరు ఎంసెట్ కాలేజెస్ కాకుండా, లోకల్ కాలేజెస్ కాకుండా గో విత్ దిస్ ప్రీమియం కాలేజెస్ విచ్ విల్ గివ్ యూ బెటర్ ఆపర్చునిటీస్. బట్ హియర్ కమ్స్ ఎ బిగ్ డౌట్. అసలు మేము ఈ యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఎలా అప్రోచ్ అవ్వాలి తెచ్చుకోవడానికి? సో ఏంటంటే మనకి మార్కెట్లో చూసుకుంటే చాలా వరకు కూడా ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏంటంటే 10,000 20,000 ఛార్జ్ చేసి మీకు తర్వాత రెస్పాండ్ అవ్వడం మానేస్తారు. సో అలాగే చాలామంది స్కామ్ అయిపోయారు, లైక్ ఫ్రాడ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో. బట్ మెయిన్ ఏంటంటే ఈ వీడియోలో ఒక కన్సల్టెన్సీని చూపిస్తున్నాను. లైక్ ఇట్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. దే హ్యావ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళకి ఏంటంటే ఒఫీషియల్గా కూడా చెన్నైలో ఒక ఆఫీస్ కూడా ఉంది. ఆ ఆఫీస్ అనేది మీకు SRM VIT యూనివర్సిటీస్కి దగ్గరగా ఉంటుందన్నమాట. సో మీరు ఆ ఆఫీస్కైనా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు వాళ్ళని. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు కాలేజ్ ఎంట్రీ గైడ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో ఒకవేళ మీకు ఈ టాప్ యూనివర్సిటీస్ లైక్ గీతం కానీ, SRM కానీ, మెయిన్ ఇంపార్టెంట్లీ SRM VIT అమృత ఇలాంటి టాప్ ప్రీమియం కాలేజెస్లో అడ్మిషన్ కావాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయండి. వీళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే వీళ్ళు మీకు అడ్వాన్స్ ఛార్జ్ చేయరు. లైక్ మీకు ఫ్రీగా పనిచేసి పెడతారు. మీకు అడ్మిషన్ వస్తేనే మీకు పే చేస్తారు వీళ్ళకి, లేదంటే వీళ్ళకి సింగిల్ రూపీ కూడా మీరు ఛార్జ్ చేయక్కర్లేదు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మీకు అడ్మిషన్ అనేది చాలా నీట్గా చేస్తారు. లైక్ ఒక ప్రాసెస్లో వెళ్తుంది, గుడ్ అఫీషియల్ ప్రాసెస్లో వెళ్తుంది. మీకు అన్నీ పంపిస్తారు, రిసిప్ట్ అంతా కాలేజ్ నుంచి, అలాట్మెంట్ లెటర్ అంతా కూడా. అండ్ ఆల్సో మీకు బెస్ట్ మార్కెట్ రేట్కి మీకు సీట్ ఇప్పిస్తారనమాట. అండ్ ఆల్సో వెరీ లెస్ డేస్లో, లైక్ వితిన్ 3 to 4 డేస్లో మీకు అడ్మిషన్ అయిపోతుంది వీళ్ళ ద్వారా వెళ్తే. సో ఎవరికైతే ఆ ఫస్ట్ ఆప్షన్ చెప్పాక లాంగ్ టర్మ్ ఇష్టం లేదో, లేదా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు, యూనివర్సిటీస్కి ట్రై చేస్తున్నారు, లేకపోతే మన ఎంసెట్ లోకల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడే బెటర్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఆర్ ఎల్స్ ఫోన్ కాల్ చేయండి వాళ్ళకి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ మీకు అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ యువర్ లిమిటెడ్ టైం. సో లెట్స్ కమ్ టు ది వీడియో. అసలు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల మీ స్టూడెంట్స్కి ప్రాస్ 8 ఉన్నాయి. సో మీరు ప్రాస్ చూసుకుంటే మీకు వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబ్స్ ఎక్విప్మెంట్ అంతా దొరుకుతుంది. అండ్ మీకు టీచింగ్లో కానివ్వండి, నెట్వర్కింగ్లో కానివ్వండి క్వాలిటీ ఉంటుంది. సో మీకు గ్రూప్ పీర్స్ ఉంటారు స్ట్రాంగ్గా అండ్ మీకు గ్రో అవుతారు త్వరగా కూడా. ఆల్సో మీకు స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి అండ్ ఆల్సో చాలా బ్రాండింగ్ ఉంటుంది. మీకు ఎర్లీ ఎక్స్పోజర్ టు ప్లేస్మెంట్స్ అండ్ స్టార్టప్ ఐడియాస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు కాన్స్ చూసుకుంటే లైక్ మేనేజ్మెంట్ కూడా తెలిసిందే, టాప్ యూనివర్సిటీస్లో కొంచెం ఫీ అనేది హై ఉంటుంది. లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళలో కొంతమంది ఉంటారు కదా, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది ఎఫర్ట్ చేయలేరు. సో ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఓన్లీ లిమిటెడ్. కాబట్టి మీరేంటంటే మీ కేటగిరీ వాళ్ళు ఏంటంటే మంచి ర్యాంక్ రాకపోతే గో విత్ సమ్ అదర్ కాలేజ్. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు స్కిల్స్ ఉంటే పక్కా జాబ్ కొడతారు. సో జస్ట్ అప్పు చేసి మరీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రిమైండ్ దట్. బట్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో కొంత అండ్ వాళ్ళైతే స్ట్రాంగ్లీ ప్రిఫర్ టు జాయిన్ దిస్ టాప్ యూనివర్సిటీస్. నౌ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ 3 ఏంటంటే జాయినింగ్ ఎంసెట్ కాలేజెస్ త్రూ కౌన్సిలింగ్. ఆప్షన్ ఎవరు తీసుకోవాలంటే పైన చెప్పిన 2 ఆప్షన్స్ నీకు నచ్చలేదు అనుకో, గో విత్ దిస్ ఆప్షన్. మీరు అనొచ్చు నాకు, లైక్ అన్న నాకు ఇంత 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చింది, నాకు ఇంకా మంచి కాలేజీలు వస్తాయని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకో, ఎంసెట్ ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడు కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటున్నా అంటే అదే ఆ టైంలోనే, ఆ ఫేజ్ 1లోనే కాబట్టి అందరూ ఒకేసారి జాయిన్ అవుతారు. సో మీరేంటంటే మీ ర్యాంక్కి ఏవైతే వస్తున్నాయో రానివి కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి కదా ర్యాంక్స్, అవి ఆ కాలేజెస్లో మీకు కావాల్సిన బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి కావాలనుకో, సిఎస్సితో పాటు ఐటీ పెట్టేసి, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ AML, డేటా సైన్స్, IoT, రోబోటిక్స్ అన్నీ పెట్టేసి నీకు పక్కా ఏదో దాంట్లో సీట్ వస్తుంది. అట్లీస్ట్ నీ ఆప్షన్స్ అనేవి ఒక 150 to 200 ఉంటే బెటర్ అనమాట. లైక్ సేఫ్ జోన్లో ఉంటావు, సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 1 lakh ప్లస్ ర్యాంక్ కాబట్టి నీకు. సో ఈ ఆప్షన్లో మీకు ప్రాస్ చూసుకుంటే మీకు ఫ్రీ సీట్ వస్తుంది, ఏపీ ఎంసెట్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి అండ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో మీకు గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు కాన్స్ చూసుకుంటే మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అనేవి మీకు ఒక లో ర్యాంకింగ్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీకు ఆల్సో ప్లేస్మెంట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీకు రాకపోవచ్చు. బట్ మీరు ఏంటంటే అవుట్ ఆఫ్ ది కాలేజ్ మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు క్వాలిటీ ఇన్ టీచింగ్ దొరకపోవచ్చు. బట్ యూ కెన్ ట్రై ఇఫ్ యూ హ్యావ్ క్యాపబిలిటీ. సో ఇందులో మై ఆనెస్ట్ రివ్యూ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ అబౌవ్ థింగ్ అండ్ యూ డోంట్ హ్యావ్ బెటర్ ఆప్షన్స్, గో విత్ ఇట్. బట్ ఏదో బీటెక్ స్టార్ట్ చేయాలి కదని చెప్పేసి అందరిలాగా ఆ 4 years మీరు ఏదో ఒక ర్యాండమ్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ప్లీజ్ మీ 4 years ఆఫ్ బీటెక్ లైఫ్ని వేస్ట్ చేయొద్దు. బికాస్ మీకు కొన్ని కాలేజెస్ ఉంటాయి లైక్ అసలే మీ
ఫెసిలిటీస్ ఉండవు, ప్లేస్మెంట్స్ అస్సలు ఉండవు, అలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వద్దు. అట్లీస్ట్ కొంత స్టాండర్డ్లో ఉన్నాయి, ఒక మోడరేట్ లెవెల్లో ఉన్నాయి ఫీచర్స్, ఫెసిలిటీస్ అన్నీ కూడా. అలాంటి కాలేజ్ యూ కెన్ ప్రిఫర్. బట్ అలాంటి కాలేజ్ ఎక్కడైతే మీకు ఫెసిలిటీస్ ఉండవు, లైక్ ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వడానికి అస్సలు ఛాన్సెస్ లేని కాలేజెస్ ఉంటాయి కొన్ని, అవి అసలు జాయిన్ అవ్వద్దు. వీ కాల్ ఇట్ యాజ్ టైర్ 4, రైట్? సో అలాంటి కాలేజెస్ చూస్ చేసుకోకుండా ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. మీ 4 years ఆఫ్ బీటెక్ లైఫ్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఎంసెట్లో లో ర్యాంక్ వచ్చింది కదా అని నీ లైఫ్ అయిపోయిందేమో అని అనుకో. కాంపిటేటివ్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే గో విత్ ది లాంగ్ టర్మ్. టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటే గో విత్ ది టాప్ యూనివర్సిటీస్. పైన 2 ఆప్షన్స్ నాకు నచ్చలేదు అండ్ క్యాజువల్గా ఏదో ఒకటి వెళ్ళాలనుకుంటే గో విత్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో అలా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. వన్ మోర్ థింగ్, మనలో చాలామంది కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోని చూస్తున్నారు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా వస్తుంటాయి అప్కమింగ్లో. లైక్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, లైక్ నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎక్కడ చేయకూడదు, అలాంటివన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ నౌ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.